మరి ఇంకొక ఏ ప్రమాణము కూడా మనకి తెలియచెయ్యదు. వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రముల ద్వారానే ఇంత గొప్ప తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతో మందికి ఈ వేదముల యొక్క గొప్పతనం తెలియదు. కొంతమంది వాళ్లకున్నటువంటి బుద్ధి వైపరీత్యం వల్ల ఈ వేదముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోకుండా కొంతమంది ఏమంటారంటే, మేము వీటిని ఒప్పుకోం, ఈ వేదములు శాస్త్రములని మేము ఒప్పుకోం, ఇక్కడ చెప్పేటటువంటి తత్వాన్ని మేము ఒప్పుకోము అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు ఒప్పుకోనంత మాత్రాన ఈ తత్వం ఎక్కడికి పోదు. ఈ తత్వం, ఈ మార్గం అనేది ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇది సత్యమైనటువంటి మార్గం. తత్వము అంటేనే సత్యము అని అర్థం. ఏది సత్యమో అదే తత్వం, ఏది తత్వమో అదే సత్యం. ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా శాస్త్రముల్లో మనకి చెప్పారు. కాబట్టి ఎవరో ఒప్పుకోనంత మాత్రాన వాస్తవమైనటువంటి విషయం ఎక్కడికి వెళ్ళదు. లోకంలో ఏ విషయం అయితే వాస్తవమైన విషయం ఉంటుందో అది ఎవరో ఒకరి యొక్క అంగీకారం కోసం ఎదురు చూడదు.